అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీకమలాకరాయ నమః. శ్రీగురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ శ్రీ దుర్ముఖినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈ దుర్ముఖినామ సంవత్సరంలో మేషరాశి నుండి మీనరాశి వారి వరకు ఈ సంవత్సరంలో ఏ ఏ గ్రహముల యొక్క సంచారం వలన వివిధ రాశులకు గోచార ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలో మొత్తం 4 పాదాలు, అలాగే కృత్తిక నక్షత్రంలో మొదటి పాదం వరకు కూడాను మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 2 గాను ఖర్చు 8 గాను ఉండబోతున్నది. ఇక రాజపూజ్యము 1 అయితే అవమానం 7గా కూడా ఉండబోతుంది. కాబట్టి ఆర్థిక సంబంధమైనటువంటి అంశంలో గౌరవ మర్యాదల విషయంలో తప్పనిసరిగా మేషరాశి వారు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ రాశి వారికి గురుడు 11 ఆగస్టు 2016 వరకు కూడాను పంచమ స్థానమైనటువంటి సింహరాశి యందు, తదుపరి షష్ఠ స్థానమైనటువంటి కన్యారాశి యందు సంచరిస్తాడు. శని 26 జనవరి 2017 వరకు అష్టమ స్థానమైనటువంటి వృశ్చిక రాశి యందు, అనంతరము భాగ్యస్థానమైనటువంటి ధనురాశిలో సంచరించును. రాహువు ఈ సంవత్సరం అంతయు కూడాను పంచమ స్థానమైనటువంటి సింహరాశిలోను, కేతువు లాభస్థానమైనటువంటి కుంభరాశిలోను సంచరించును. ఇక కుజుడు 12 ఆగస్టు 2016 నుండి 18 సెప్టెంబరు 2016 వరకు అష్టమ స్థానమైనటువంటి వృశ్చిక రాశిలో సంచరిస్తారు. ఈ రాశి వారికి వరకు ఆగస్టు 11 వరకు గురుబలం వలన ఆర్థికంగా యోగదాయకంగా ఉండబోతుంటుంది. ఆశించినటువంటి ఫలితములు కూడా పొందగలుగుతారు. తదుపరి కొంత గురుబలం లేకపోవటం వలన, అష్టమ స్థాన స్థితి వలన, శని వలన ఆరోగ్య పరంగాను అలాగే ఆర్థిక పరంగాను సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి వ్యాపారములందు తగినటువంటి ప్రోత్సాహకాదులు తగ్గిపోతూ ఉంటాయి. ప్రభుత్వ ప్రైవేటు రంగముల ఉద్యోగస్తుల యొక్క బాధ్యతల విషయంలో కొంత ఓర్పు తప్పనిసరిగా, అలాగే సహనంతో మెలగవలసినటువంటి పరిస్థితి కలగదు. ఇక బంధువర్గం వలన మానసికమైనటువంటి ప్రశాంతతకు కొంత భంగం వాటిల్లుతూ ఉంటుంది. సామరస్యపూర్వకమైనటువంటి ధోరణితో వ్యవహరించటం వలన ఉభయులకు కూడాను శ్రేయస్కరంగా కూడా ఉంటుంది. అలాగే శ్రమచే విద్యార్థులకు ఉన్నత శ్రేణిని పొందేటటువంటి అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి. వ్యవసాయదారులకు ఆశించినటువంటి లబ్ధిని పొందేటటువంటి అవకాశాలు కొంత తక్కువగా ఉండబోతున్నాయి. ప్రకృతి వైపరీత్యముల కారణం వలన పంటల యొక్క దిగుబడికి అవరోధములు కలుగుతూ ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరము సామాన్యంగా ఉండబోతుంది. ఇతర వృత్తుల వారికి, అలాగే ఫైనాన్సు కాంట్రాక్టుదారులకు ఆశించినటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి లాభాలు అంతగా ఉండవు. కుటుంబపరమైనటువంటి అంశంలో శుభకార్యములు కొంతమేరకు మీరు చేయు ప్రయత్నములు అన్నీ కూడాను సఫలం అవుతూ ఉంటాయి. అవివాహితులైనటువంటి స్త్రీ పురుషులకు
అతి కష్టంగా ప్రయత్నముల వలన వివాహాదులు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ మేషరాశి జాతకులు గురువు శనిగ్రహములకు తగినటువంటి విధంగా జపాదులు అలాగే దానాదులు చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ప్రతి గురువారం కూడాను శ్రీ సాయినాథుని లేదా దత్తాత్రేయ స్వామిని లేదా గురు రాఘవేంద్ర స్వామిని ఆరాధించేటటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కొరకు ప్రతి శనివారం కూడాను శనివార నియమాదులు పాటించటం, శనివార సంబంధమైనటువంటి వ్రతములు చేయవలసినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. నవగ్రహ శాంతి సంబంధమైనటువంటి పూజాధికాదులు జరిపించుకోవాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 9, ఇతరమైనటువంటి అనుకూల సంఖ్యలు 1, 2, 3. వీరికి ఈ సంవత్సరం కొంతమేరకు రత్నాన్ని ధరించాలనేటువంటి ప్రయత్నం చేసినట్లయితే గోచారపరంగా పగడము యోగించగలుగుతుంది. నక్షత్రం రీత్యా అశ్విని నక్షత్రం వారికి వైఢూర్యము, భరణీ నక్షత్ర జాతకులకు వజ్రము, కృత్తికా నక్షత్ర జాతకులకు కెంపును ధరించుట శ్రేష్టము. ఇది ఈ సంవత్సరము మేషరాశి వారి యొక్క గోచార ఫలము. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీకమలాకరాయ నమః. శ్రీగురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ శ్రీ దుర్ముఖినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క గోచార ఫలములు. వృషభ రాశి కృత్తికా నక్షత్రంలో 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర నక్షత్రంలో మొదటి 2 పాదాలు కలిపి వృషభ రాశికి చెందుతారు. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 11, ఖర్చు 14గా ఉండబోతున్నది. ఇక రాజపూజ్యము 4, అవమానము 7గా ఉండబోతుంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరము గురుడు చతుర్థ స్థానమైనటువంటి సింహరాశి యందు 11 ఆగస్టు 2016 వరకు కూడాను, అనంతరం పంచమ స్థానమైనటువంటి కన్యారాశి యందు సంచరిస్తాడు. శని 26 జనవరి 2017 వరకు కూడాను సప్తమ స్థానమైనటువంటి వృశ్చిక రాశి యందు, ఆ తదుపరి అష్టమ స్థానమైనటువంటి ధనురాశి యందు సంచరించును. ఇక ఈ సంవత్సరం అంతయు కూడాను రాహువు చతుర్థ స్థానమైనటువంటి సింహరాశి యందు, కేతువు దశమరాశి అయినటువంటి కుంభరాశి యందు సంచరించును. కుజుడు 18 సెప్టెంబరు 2016 నుండి 1 నవంబరు 2016 వరకు కూడాను అష్టమ స్థానమైనటువంటి ధనుస్సు రాశిలో సంచరించును. ఆర్థిక పరిస్థితి ఈ సంవత్సరం వృషభ రాశి వారికి గతంలో కంటే కొంత మెరుగు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి క్రమేపీ విజయాన్ని సాధించుకునేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆలోచించి అలాగే కొంత వేరు రకాలుగా నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నంలో కూడా సరైనటువంటి సమయంలో తీసుకోవటం ద్వారా
జీవితంలో కొంత ఉన్నత స్థితికి చేరుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. గృహంలో ఏర్పాటు చేసుకోబోయేటటువంటి లేదా చేసుకున్నటువంటి ఏవైతే కొన్ని శుభకార్యక్రమాలు ఉంటాయో వాటిని పూర్తి చేయగలుగుతారు. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులకు తమ పై అధికారుల యొక్క వేరువేరు రకాల ప్రశంసలు అందేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు చేసేటటువంటి కృషే మీకు పెట్టుబడిగా మారి ఆర్థిక సంబంధమైనటువంటి ఫలములు లభించేటటువంటి అవకాశం ఉన్నది ఈ సంవత్సరము వృషభ రాశి వారికి. ఇక వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట దిగుబడి కొంత అధికంగా కలిసి వచ్చేటటువంటి అవకాశము మరియు తగినటువంటి మద్దతు ధరలు కూడా లభించటం వలన ఆర్థిక సంబంధమైనటువంటి స్థితిగతులు మెరుగుపడే అవకాశం ఉన్నది. గతంలో చేసినటువంటి అప్పులను తీర్చివేయటం కూడా జరుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకులకు తమ యొక్క పాత్ర అలాగే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంత ప్రజల యొక్క వ్యతిరేకతలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఫైనాన్సు అలాగే కాంట్రాక్టుదారులకు మరియు రియల్ ఎస్టేటు రంగంలోని కొంతమందికి ఈ రాశి వారికి ఆర్థిక ఆదాయ మార్గాలు కొంత సామాన్యంగా ఉంటూ ఉంటాయి. అధికారుల ఒత్తిడి వలన కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొనవలసి వస్తుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి విద్యార్థులకు మంచి ర్యాంకులు, ఉన్నతపరమైనటువంటి ఉత్తీర్ణతలు సాధించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్యల కోసమై ఈ వృషభ రాశి విద్యార్థులు దూర ప్రాంతములకు వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సినీ కళాకారులకు మరియు టీవీ కళాకారులకు తగినటువంటి అవకాశాలు కూడా వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. వేరువేరు రకాలుగా సంతోషకరమైనటువంటి పారితోషికములు పొందేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి స్త్రీలకు వైవాహిక జీవితంలో చక్కనైనటువంటి సుఖ సంతోషములు పొందేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక వివాదములకు దూరంగా ఉండటం దాని వలన మానసికమైనటువంటి ప్రశాంతత పొందేటటువంటి అవకాశాలు కూడా కొంత అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశివారు శని అలాగే రాహు యొక్క గ్రహములకు జపహోమ దానాదులు చేయటం ఎంతైనా యోగదాయకంగా ఉంటుంది, మంచిది కూడా. అంతేకాకుండా దశరథ ప్రోక్త శని స్తోత్ర సంబంధమైనటువంటి స్తోత్రములు పారాయణం చేసుకోవటం, సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి అష్టకములు పారాయణం చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది, తప్పనిసరి కూడా. మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 6. అంతేకాకుండా ఇతరమైనటువంటి అనుకూల సంఖ్యలు 5, 8, 9. రాస్యాధిపతి శుక్రుడు కాబట్టి వీరికి వజ్రం యోగిస్తుంది. ఇక నక్షత్రముల ప్రకారంగా కృత్తికా నక్షత్రం వారికి కెంపు, రోహిణీ నక్షత్రం వారు ముత్యము, అలాగే మృగశిర నక్షత్రం వారు పగడము ధరించటము మంచిది. ఇవి ఈ దుర్ముఖి నామ సంవత్సరంలో వృషభ రాశి ఫలితములు. తదుపరి మిథున రాశి ఫలితములు తెలుసుకుందాం. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీకమలాకరాయ నమః. శ్రీగురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క గోచార ఫలములు. మృగశిర నక్షత్రంలో 3, 4 పాదములు, ఆర్ద్రా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదములు కలిపి మిథున రాశికి చెందుతారు.
ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 14, వ్యయము 11గా ఉంటుంది. రాజపూజ్యము 7, అవమానము 7. ఈ రాశి వారికి గురుడు 11 ఆగస్టు 2016 వరకు తృతీయ రాశి అయినటువంటి సింహరాశి యందు, అనంతరం చతుర్థ రాశి అయినటువంటి కన్యారాశి యందు సంచరిస్తారు. శని 26 జనవరి 2017 వరకు షష్టమ స్థానమైనటువంటి వృశ్చిక రాశి యందు, తదుపరి సప్తమ స్థానమైనటువంటి ధనురాశి యందు సంచరించును. ఈ సంవత్సరం అంతయు కూడాను రాహువు తృతీయ స్థానమైనటువంటి సింహరాశి యందు, కేతువు భాగ్యస్థానమైనటువంటి కుంభరాశి యందు సంచరించును. కుజుడు 1 నవంబరు 2016 నుండి 11 డిసెంబరు 2016 వరకు అష్టమ రాశి అయినటువంటి మకర రాశి యందు సంచరించును. ఈ రాశి వారికి ఈ సంవత్సరము సామాన్యంగా ఉండబోతుంది. అంతేకాకుండా ధనము యొక్క ఆదాయ మార్గాలు కూడా కొంతమేరకు బాగుండగలుగుతుంది. గౌరవ మర్యాదలకు లోటు ఉండకపోవచ్చు. బంధువులు, మిత్రుల యొక్క సహాయ సహకారాదుల వలన జీవనం సుఖ సంతోషములతో సాగిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సంతానం యొక్క ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉంటూ ఉంటాయో అవన్నీ కూడా పరిష్కార మార్గాలు లభించి ఒక కొలిక్కి వస్తూ ఉంటాయి. కుటుంబ సంబంధమైనటువంటి పరిస్థితులు నెమ్మదిగా చక్కబడుతూ ఉంటాయి. వృత్తి, వ్యాపార, అలాగే పారిశ్రామిక రంగాల వారికి ప్రగతిశీలకంగా విశేషమైనటువంటి రాణింపు కూడా ఉండగలుగుతుంది. ఆర్థిక సంబంధమైనటువంటి అభివృద్ధులు పెరుగుతూ ఉంటాయి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలములు కూడా పొందగలుగుతారు. నిరుద్యోగులకు అంతేకాకుండా వారు ఆశించినటువంటి ఏవైతే కొన్ని రకాల అవకాశాలు, కోరికలు ఉంటూ ఉంటాయో వాటి యందు నిరాశపడకుండా సానుకూలమైనటువంటి దృక్పథంతో ముందుకు సాగి సత్ఫలితాలను పొందటంలో విశేషమైనటువంటి కృషి చేయవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. మీరు ఎంతైతే మంచి ఆలోచనతో, మంచి దృక్పథంతో కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తారో అంతే ప్రతిఫలంగా ఆ ఫలితాలను మీరు అందుకొని సంతోషపడగలుగుతూ ఉంటారు. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతి పొందేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అధికారులకు తమ యొక్క ప్రతిభ, పాఠవాలను గుర్తించేటటువంటి విధంగా మసులుకోవటం ఎంతైనా మంచిది, అవసరం కూడా. వ్యవసాయదారులకు ఈ సంవత్సరము సానుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఆర్థికంగా విశేషంగా పుంజుకొరటం జరుగుతూ ఉంటుంది. ఏవైతే చేసినటువంటి అప్పులు ఉంటాయో ఆ అప్పుల యొక్క సమస్యల బారి నుండి కొంత గట్టెక్కేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులకు ఆశించినటువంటి రీతిలో ఫలితములు రాకపోవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు తమ యొక్క చదువుల యందు కొంత మనస్సును లగ్నం చేసి నిర్లక్ష్యపు ధోరణితో, అజ్ఞానంతో ఉండకుండా, చదువును మర్చిపోకుండా, ఎప్పటికప్పుడు అశ్రద్ధ చేయకుండా గట్టి ప్రయత్నం చేసినట్లయితే ఫలితములు మారేటటువంటి అవకాశం కూడా ఉన్నది. ఇక వృత్తి, పనివారులకు గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఉండబోతుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరము తగినటువంటి లాభదాయకంగా ఉండకపోవచ్చు. స్పెక్యులేషన్ జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దళారీ వ్యాపారులకు, ఆఫీసర్ల వలన కొంత సమస్యలు ఏర్పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఇది సరైనటువంటి సమయం కాకపోవచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవహారాలను నడపటంలో తగు రీతిలో ముందుకు పోవలసినటువంటి అవసరం కనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనించుకుంటూ నిర్ణయాలు తీసుకోవాలి. కళాకారులకు ఈ సంవత్సరం మంచి రాణింపు ఉంటుంది. గుర్తింపులు కూడా ఉండగలుగుతూ ఉంటాయి. స్త్రీల యొక్క మానసికమైనటువంటి పరిస్థితిని, ఔన్నత్యాన్ని పొందేటటువంటి అవకాశం కూడా ఉన్నాయి. స్వావలంబనకు కృషి చక్కగా ఫలించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరము గురుడు, శనులకు తగినటువంటి విధంగా జప, హోమ, దానాదులు చేసుకోవటం మంచిది. శ్రీ షిరిడి సాయినాథుని యొక్క దర్శనాదులు ఎంతైనా
మేలును కలగచేస్తూ ఉంటాయి. శనివార సంబంధమైనటువంటి నియమములు, వ్రతములు ఆచరించటం మంచిది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 5. ఇతరమైనటువంటి అనుకూల సంఖ్యలు 1, 6. అంతేకాకుండా మిథున రాశి వారికి బుధుడు రాస్యాధిపతి అవుతూ ఉంటాడు కాబట్టి పచ్చ అనేటటువంటి రత్నం అనుకూలంగా ఉంటుంది. మృగశిర నక్షత్ర జాతకులకు పగడము, ఆర్ద్ర నక్షత్ర జాతకులకు గోమేధికము, అలాగే పునర్వసు నక్షత్ర జాతకులకు పుష్యరాగం యోగించగలుగుతుంది. ఇవి ఈ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క గోచార ఫలములు. తదుపరి కర్కాటక రాశి వారి యొక్క గోచార ఫలములు తెలుసుకుందాం. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీకమలాకరాయ నమః. శ్రీగురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క గోచార ఫలాలు. పునర్వసు నక్షత్రంలో 4వ పాదము, పుష్యమి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఆశ్లేష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు కలిపి కర్కాటక రాశికి చెందుతారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 8, వ్యయము అనగా ఖర్చు 11గా ఉండబోతున్నది. రాజపూజ్యం 3, అవమానము 3గా ఉంటుంది. ఇక ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము గురుడు 11 ఆగస్టు 2016 వరకు ద్వితీయ స్థానమైనటువంటి సింహరాశి యందు, తదుపరి తృతీయ రాశి అయినటువంటి కన్యారాశి యందు సంచరించును. శని 26 జనవరి 2017 వరకు పంచమ స్థానమైనటువంటి వృశ్చిక రాశి యందు ఉంటుంది. అనంతరం షష్టమ స్థానమైనటువంటి ధనురాశి యందు సంచరించడం జరుగుతుంది. ఇక ఈ సంవత్సరం అంతయు కూడాను రాహువు ద్వితీయ స్థానమైనటువంటి సింహరాశి యందు, అలాగే కేతువు అష్టమ స్థానమైనటువంటి కుంభరాశి యందు సంచరించును. ఇక కుజుడు 11 డిసెంబర్ 2016 నుండి 20 జనవరి 2017 వరకు కూడాను అష్టమ రాశి అయినటువంటి కుంభరాశి యందు సంచరించును. ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆర్థిక సంబంధమైనటువంటి ఖర్చులను కొంత అధికంగా ఎదుర్కొనవలసి వస్తుంది. ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత భిన్నంగా ఉండేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి ముందుకు కొనసాగటం మంచిది. బంధువులు అలాగే మిత్రులతో తగినటువంటి సంబంధ బాంధవ్యములను కొనసాగించటం వలన వారి నుండి సరైనటువంటి సమయంలో సరైనటువంటి సహకారాన్ని పొందేటటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉండగలుగుతూ ఉంటాయి. ఇక వ్యాపార పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వారికి ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారుల వలన వేరువేరు రకాలుగా సమస్యలు, కష్టములు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కావున ఎప్పటికప్పుడు మీ యొక్క అకౌంట్ల విషయంలో పరిపాలనాపరమైనటువంటి అంశంలో జాగ్రత్తలు తీసుకుంటూ శ్రద్ధతో, క్రమశిక్షణతో మీ యొక్క విధులను నిర్వహించవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి వారికి పై ఉద్యోగస్తుల యొక్క వేరువేరు రకాల ఒత్తిడుల వలన మానసికమైనటువంటి ప్రశాంతత కొంత తగ్గిపోతుంది. కాబట్టి ఉద్యోగస్తులు తమ యొక్క పై అధికారుల విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ వారు చెప్పినటువంటి పనులను వాయిదా వేయకుండా పూర్తి చేసేటటువంటి పని చేయవలసి ఉంటుంది. విద్యార్థులకు ఆగస్టులోపు జరిగేటటువంటి వివిధ రకాల
పోటీ పరీక్షల యందు ఉన్నత శ్రేణిలో విజయం సాధించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మరింత శ్రద్ధగా తమ యొక్క చదువులను కొనసాగించవలసిందిగా సూచన చేయటం జరుగుతుంది. ఇక వ్యవసాయదారులకు వేరువేరు రకాలుగా మొదటి పంట లాభసాటిగా ఉండబోతున్నది. ఆర్థికంగా నిలదొక్కుకొనగలుగుతారు. వరి, అలాగే తెల్లని అపరాలు, శనగ, కంది మున్నగు పంటలు వేరువేరు రకాలుగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉండబోతున్నాయి. ఆశించిన స్థాయిలో దిగుబడిని పొందగలుగుతారు. డాక్టర్లు, లాయర్లు, ఇతర వృత్తి పనివారులకు ఎప్పటి వలనే సాధారణంగా ఉంటుంది. ఫైనాన్సు, అలాగే కాంట్రాక్టుదారులకు ఆర్థిక పరంగా ఈ సంవత్సరం ఉండబోతుంది అనుకూలంగా. ఇక స్త్రీలకు ఈ సంవత్సరాంతంలో అంటే సంవత్సరం చివరలో ఉదర సంబంధమైనటువంటి కొంత అనారోగ్యమైనటువంటి బాధలు వేరువేరు రకాలుగా వచ్చేటటువంటి అవకాశం ఉన్నందున ఆ రుగ్మతలను నివారణ చేసుకునేటటువంటి క్రమంలో తప్పనిసరిగా వైద్యులను కలుసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. వారిని సంప్రదించి సరైనటువంటి సూచనలు, సలహాలు పాటించటం వలన అనారోగ్యాలను ముందుగానే గుర్తు చేసుకొని, ముందుగానే గమనించుకొని మంచి ఆరోగ్యాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేయండి. అవివాహితులకు ఈ సంవత్సరం యోగదాయకంగా ఉండబోతున్నది. ఈ రాశివారు కుజుడు, అలాగే కేతుగ్రహాలకు జపహోమ దానాదులు చేసుకోవటం మంచిది. గణపతిని, అలాగే సుబ్రహ్మణ్య స్వాములను ఆరాధించడం వలన చక్కనైనటువంటి ఫలితములు పొందేటటువంటి అవకాశం ఉన్నది. కుజ కేతుగ్రహ సంబంధమైనటువంటి యంత్ర మంత్ర తంత్ర సంబంధమైనటువంటి కార్యక్రమాదుల్లో కూడా ఎప్పటికప్పుడు కొంత ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. వీరికి అదృష్ట సంఖ్య ఈ సంవత్సరము 2, అనుకూల సంఖ్యలు 1, 3, 9. ఇక కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు కాబట్టి వీరు ముత్యమును ధరించాలి. అంతేకాకుండా నక్షత్రాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే పునర్వసు నక్షత్రం వారు పుష్యరాగాన్ని, పుష్యమి నక్షత్రం వారు ఇంద్రనీలాన్ని, ఆశ్లేష నక్షత్రం వారు జాతి పచ్చను ధరించవలసి ఉంటుంది. ఇవి ఈ దుర్ముఖినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క గోచార ఫలములు. తదుపరి సింహరాశి వారి యొక్క గోచార ఫలములు తెలుసుకుందాం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీకమలాకరాయ నమః. శ్రీగురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ శ్రీ దుర్ముఖినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క గోచార ఫలాలు. మఖా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తర నక్షత్రంలో మొదటి పాదం వరకు సింహరాశికి చెందుతారు. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 11, ఖర్చు 5గాను, రాజపూజ్యం 6, అవమానము 3గా ఉండబోతుంది. అయితే సింహరాశి వారు మొత్తం మీద కొంత ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ గౌరవ మర్యాదల విషయంలో ఉన్నతపరమైనటువంటి ఫలితములు పొందేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి గురుడు 11 ఆగస్టు 2016 వరకు జన్మరాశి అయినటువంటి సింహరాశి యందు, అలాగే ఆ తదుపరి ద్వితీయ రాశి అయినటువంటి కన్యారాశి యందు సంచరించును. శని 26 జనవరి 2017 వరకు చతుర్థ స్థానమైనటువంటి వృశ్చిక రాశి యందు, అటు పిమ్మట పంచమ రాశి అయినటువంటి ధనురాశి యందు సంచరించును. ఈ సంవత్సరం అంతయు కూడాను రాహువు జన్మస్థానమైనటువంటి సింహరాశి యందు, కేతువు సప్తమ స్థానమైనటువంటి
కుంభరాశి యందు సంచరించును. ఇక కుజుడు 20 జనవరి 2017 నుండి 1 మార్చి 2017 వరకు కూడాను అష్టమ స్థానమైనటువంటి మీనరాశి యందు సంచరించును. ఈ రాశి వారికి ఆదాయం విషయంలో, కీర్తి ప్రతిష్టల విషయంలో వేరు రూపాలలో కొంత యోగదాయకంగా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అర్ధాష్టమ శని వలన వాహన సంబంధమైనటువంటి ప్రయాణాదుల్లో కొంత ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉన్నందున చాలా జాగ్రత్తగా వాహనాలను నడుపుతూ తొందరపడకుండా నిదానంగా గమ్యస్థానానికి చేరుకునేటటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. అలాగే ఎత్తైనటువంటి ప్రదేశములు ఎక్కడం, ఎత్తైన ప్రదేశంలో వాహనాలు నడిపే సందర్భంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి తప్పనిసరిగా. అదేవిధంగా కుజుడు అష్టమ స్థానంలో సంచరించడం వలన వేరు రకాలుగా ఇబ్బందులు, ప్రమాదములు సంభవించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ యొక్క కార్యక్రమాలను రూపొందించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇక వేరు రూపాలలో వృత్తి, వ్యాపార, పారిశ్రామిక రంగాల వారికి చక్కనైనటువంటి అనుకూలం కాబట్టి నూతన ప్రయత్నములకు శ్రీకారం చుట్టేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఉద్యోగస్తులకు తాము ఆశించినటువంటి ప్రాంతములకు ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు కొంత ఉండేటటువంటి అవకాశం ఉన్నది. ఎవరైనా ఆ రకంగా కనుక ఆలోచిస్తున్నట్లయితే ప్రయత్నములను వెంటనే ప్రారంభించండి. కొంత మీ వైపు కూడా ప్రయత్నాలు అధికంగా ఉండవలసినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. నిరుద్యోగులకు వచ్చినటువంటి అవకాశములను అందిపుచ్చుకొని సంపాదనా సంబంధమైనటువంటి వేరు రూపాలలో వేరు అంశాలలో మీ యొక్క ఆలోచనలు ఉంటూ ఉంటాయి. కాబట్టి వ్యవసాయదారులకు 2 పంటలు కూడా ఈ సంవత్సరం ఆశించినటువంటి దిగుబడిని అలాగే రాబడిని కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఇక కంది, శనగ, ప్రత్తి, చెరుకు పంటలకు ఈ రాశి వారికి ఈ సంవత్సరం వ్యవసాయ సంబంధమైనటువంటి అంశంలో అనుకూలించగలుగుతుంది. విద్యార్థులకు ఈ సంవత్సరము సామాన్యమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. పట్టుదలతో ప్రయత్నాలు చేయండి. చదువును అశ్రద్ధ చేయకండి. బద్ధకంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయకండి. ఎప్పటికప్పుడు చైతన్యవంతంతో కనుక మీరు వ్యవహరిస్తే చదువులందు మంచి ఉన్నతిని సాధించుకునేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కష్టపడితే కానీ ఫలితములు పొందలేనటువంటి స్థితి కనిపిస్తుంది. మంచి ర్యాంకులను కూడా మీరు సాధించుకోగలుగుతారు. పట్టుదలతో వ్యవహరించండి. మంచి సానుకూలమైనటువంటి దృక్పథంతో చదవండి. ఇతరులను చూచి మంచి విషయములను కొంత అవలంబించేటటువంటి ప్రయత్నం చేయండి. ఉన్నత విద్య కొరకై దూర ప్రాంతములకు వెళ్ళటం కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చేతి వృత్తుల వారికి అలాగే కళారంగంలో ఉన్నటువంటి వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, రుణ వ్యాపారస్తులకు ఈ సంవత్సరము రాబడి మరింతగా వృద్ధి చెందుతూ ఉంటుంది. స్థిరాస్తులను వేరు ప్రదేశాలలో కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము గౌరవ ప్రతిష్టలకు ఏమాత్రం భంగం వాటిల్లకపోవచ్చు. అయితే అప్పుడప్పుడు చిన్న సమస్యలు, ఇబ్బందులు కూడా వస్తుంటాయి. అయినంత మాత్రమున మీరు ఆందోళన చెందనవసరం లేదు. ఇక ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరము యోగదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా చక్కగా వృద్ధి చెందుతూ ఉంటుంది. అవివాహితులైనటువంటి వారికి సరైనటువంటి సంబంధములు చక్కగా కుదిరేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. దంపతుల మధ్య విశేషమైనటువంటి అన్యోన్యత, బంధువుల మధ్య సయోధ్యలు కూడా పెరిగేటటువంటి అవకాశం కూడా ఉన్నాయి. ఈ రాశి వారు కొంత నరఘోషకు పాలయ్యేటటువంటి స్థితి కనిపిస్తున్నందున మీ వ్యక్తిగత విషయాలను ఇతరులకు వెల్లడించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఈ రాశివారు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి సంబంధమైనటువంటి అర్చనాదులు జరపడం, హనుమాన్ చాలీసను పారాయణం చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. నరఘోష యంత్రాన్ని ధరించేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే అనుకూలతలు కొంత పెరుగుతూ ఉంటాయి. నిత్యము కూడా కొంత రక్షణార్థమై దుర్గా అష్టకమును
లేదా కవచమును పారాయణం చేయవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 1, అనుకూలమైనటువంటి సంఖ్యలు 2, 3, 9. ఇక రాస్యాధిపతి సూర్యుడు కాబట్టి వీరికి కెంపు ధరించటం మేలును కలగచేస్తుంది. నక్షత్రముల ప్రకారంగా మఖా నక్షత్రం వారికి వైఢూర్యము, అలాగే పూర్వ ఫల్గుని అనగా పుబ్బా నక్షత్రముల వారికి వజ్రమును ధరించటం మంచిది. ఉత్తర నక్షత్ర జాతకులకు కెంపును ధరించడం శ్రేయస్కరంగా ఉంటుంది. ఇవి ఈ దుర్ముఖినామ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క గోచార ఫలములు. తదుపరి కన్యారాశి వారి యొక్క గోచార ఫలము తెలుసుకుందాం. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీకమలాకరాయ నమః. శ్రీగురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ శ్రీ దుర్ముఖినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరము రాశి ఫలంలో తదుపరి రాశి కన్యారాశి. ఉత్తర నక్షత్రంలో 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలో 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదాలు కలిపి కన్యారాశికి చెందుతారు. ఈ కన్యారాశి వారు ఈ సంవత్సరం ఆదాయం 14, ఖర్చు 11 గాను, రాజపూజ్యం 2, అవమానం 6గా కలిగి ఉంటారు. ఈ రాశి వారికి గురుడు 11 ఆగస్టు 2016 వరకు వ్యయస్థానమైనటువంటి సింహరాశి యందు, అటుపిమ్మట కన్యారాశి యందు సంచరించును. శని 26 జనవరి 2017 వరకు తృతీయ స్థానమైనటువంటి వృశ్చిక రాశి యందు, ఆ తదుపరి అర్ధాష్టమ స్థానమైనటువంటి ధనురాశి యందు సంచరించును. ఇక ఈ సంవత్సరం అంతయు కూడాను రాహువు వ్యయస్థాన స్థితి, కేతువు షష్టమ స్థానమైనటువంటి కుంభరాశి యందు సంచరించును. 1 మార్చి 2017 నుండి కుజుడు అష్టమ స్థానమైనటువంటి మేషరాశి యందు సంచరించును. ఈ రాశి వారికి ఈ సంవత్సరం కొంత ప్రతికూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఆశించినటువంటి కార్యక్రమాలు, పనులు నెరవేర్చుకోవటంలో అత్యంత ఆలస్యము, జాప్యము కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక బంధువులు, మిత్రులు కొంత దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కుటుంబాది విషయాలలో కొంత సంతోషాదులు, సుఖములు, సౌఖ్యములు తక్కువగా ఉంటూ ఉంటాయి. సంతానం యొక్క విషయంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయములు తీసుకోనవలసి ఉంటుంది. ఈ రాశి వృత్తి, వ్యాపార, పారిశ్రామిక రంగాల వారికి తమ యొక్క వ్యవహార విషయాదుల్లో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొనవలసి వస్తుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా వేరువేరు అంశంలో, ముఖ్యంగా ఆర్థిక సంబంధమైనటువంటి అంశాదుల్లో నష్టాలు కలిగేటటువంటి సూచనలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఉమ్మడి వ్యాపార సంబంధమైనటువంటి అంశంలో భాగస్వామ్య, భాగస్థుల విషయంలో కొంత ప్రతికూల, వ్యతిరేక సంబంధమైనటువంటి ధోరణులు వ్యాపార సంబంధమైనటువంటి విచ్ఛిన్నతకు దోహదపడేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు బదిలీలు అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. తమ యొక్క పై అధికారులచే మాటలు పడేటటువంటి సందర్భాలు, అవమానాలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు తరచూ కూడా గమనించవచ్చు. వ్యవసాయదారులకు ఫలితములు కొంత తక్కువగా ఉంటూ ఉంటాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. రుణదాతల యొక్క బెడద, భయాదులు కొంత అధికమవుతూ ఉంటాయి. అయితే వేచి ఉన్నట్లయితే కొన్ని మంచి రోజులు కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి.
ఆర్థికంగా బలపడటం జరుగుతూ ఉంటుంది. గురుబలం లేనటువంటి కారణంగా ఈ రాశి విద్యార్థులకు కష్టానికి తగినటువంటి ఫలితములు ఉండకపోవచ్చు. జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోవటం వలన విద్యార్థులు తమ యొక్క చదువుల యందు మార్కులు ఆశించినంతగా పొందలేకపోవచ్చు. అయితే హయగ్రీవ సంబంధమైనటువంటి స్తోత్రము అనగా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే లేదా ఓం హయగ్రీవాయ నమః అనేటటువంటి నామాన్ని స్తోత్రాన్ని పఠనం చేస్తూ ఉన్నతపరమైనటువంటి చదువులకై శ్రమించినట్లయితే శుభ ఫలితాలు కలిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మానసికమైనటువంటి రుగ్మతలు కొంత అధికంగా పెరుగుతూ ఉంటాయి కన్యారాశి వారికి. అంతేకాకుండా శత్రు సంబంధమైనటువంటి భయము ఆందోళనలు కూడా పెరుగుతూ ఉంటాయి. స్థిరాస్తులు వేరువేరు ప్రతికూలమైనటువంటి వాతావరణ పరిస్థితుల యొక్క కారణంగా అమ్మకానికి పెట్టేటటువంటి సందర్భాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి తమకు రావలసినటువంటి బాకీలను రాబట్టుకోలేక కోర్టులను ఆశ్రయించేటటువంటి పరిస్థితి కూడా ఎదురవుతూ ఉంటుంది. కాంట్రాక్టుదారులకు సమయానికి ప్రభుత్వము లేదా ఎవరైతే కాంట్రాక్టులు ఇచ్చి ఉంటారో వారి నుండి వచ్చేటటువంటి ధనము ఆగిపోవటం జరుగుతూ ఉంటుంది, ఆలస్యం అవుతూ ఉంటుంది. స్త్రీలకు కుటుంబపరమైనటువంటి సమస్యల కారణంగా మానసికంగా కొంత ప్రశాంతతలు తగ్గిపోతూ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఎంతకు ఫలించక నిరాశ నిస్పృహలు అలముకునేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశివారు గురు, శని, రాహువు, కేతువులకు జపదానాదులు చేసేటటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే, నవగ్రహ శాంతి సంబంధమైనటువంటి యంత్రాదులు ధరించినట్లయితే కొంతమేరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. నారాయణ కవచాన్ని పఠించటము, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాలను పారాయణం చేసుకోవటం వలన చక్కనైనటువంటి ఫలితములు కలిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5, అనుకూలమైనటువంటి సంఖ్యలు 1, 6. కన్యారాశి వారికి అధిపతి బుధుడు కాబట్టి జాతిపత్స విశేషంగా వీరికి యోగించగలుగుతుంది. ఉత్తరా నక్షత్రం వారికి కెంపు, అలాగే హస్తా నక్షత్రముల వారికి ముత్యము, చిత్తా నక్షత్రం వారికి పగడము యోగించగలుగుతుంది. ఇవి ఈ దుర్ముఖి నామ సంవత్సరంలో కన్యారాశి వారి యొక్క గోచార ఫలములు. తదుపరి తులారాశి వారి యొక్క గోచార ఫలములు తెలుసుకుందాం. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీకమలాకరాయ నమః. శ్రీగురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరము రాశి ఫలాల కార్యక్రమంలో తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరంలో గోచార ఫలములు. చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాలు కలిపి తులారాశికి చెందుతారు. వీరికి ఆదాయం 11, ఖర్చు 14గా ఉండబోతుంది. రాజపూజ్యం 5, అవమానం 6. ఈ రాశి వారికి అనగా తులారాశి వారికి ఈ సంవత్సరము గురుడు 11 ఆగస్టు 2016 వరకు లాభస్థానమైనటువంటి సింహరాశి యందు, తదుపరి వ్యయస్థానమైనటువంటి కన్యారాశి యందు సంచరించును. శని 26 జనవరి 2017 వరకు ద్వితీయ స్థానమైనటువంటి వృశ్చిక రాశి యందు, అటు పిమ్మట
సంవత్సరం అంతయు కూడా తృతీయ రాశి అయినటువంటి ధనుస్సునందు సంచరించును. ఈ సంవత్సరం అంతయు కూడా రాహువు లాభస్థానమైనటువంటి సింహరాశి యందు, కేతువు పంచమస్థానమైనటువంటి కుంభరాశి యందు సంచరించును. 17 జూన్ 2016 నుండి 12 జూలై 2016 వరకు కూడా కుజుడు జన్మరాశి అయినటువంటి తులారాశి యందు సంచరించును. ఇక ఈ రాశి వారికి ఈ సంవత్సరము శుభాశుభ ఫలితములు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అనగా కొన్ని మంచి ఫలితములు, మరికొన్ని చెడు ఫలితములు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. సంపాదనకు మించినటువంటి ఖర్చులు అధికంగా ఉండటం వలన అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడేందుకు సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో సరైనటువంటి శ్రద్ధ తీసుకొనవలసి ఉంటుంది ఈ తులారాశి వారు. ఇక శుభకార్యక్రమాదుల నిర్వహణ కొరకు బంధువులు, స్నేహితుల యొక్క సహాయ సహకారాదులు తీసుకోవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కుటుంబమునందు పరిష్కారం కానటువంటి సమస్యలు కొన్ని మానసికంగా ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. ఇక వ్యాపారములందు, వ్యవహారములందు ప్రతికూలత వలన ఆర్థిక సంబంధమైనటువంటి అభివృద్ధులు తగ్గిపోతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు బదిలీలు, పదోన్నతులు పొందేటటువంటి అవకాశాలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రతలు ఏవైతే ఉంటాయో ఆ భద్రతలు తగ్గిపోతూ ఉంటాయి. ఉద్యోగ భద్రత అనేది ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం ఒక పెద్ద సమస్యగా మారబోతూ ఉంటుంది. నైపుణ్యము, అలాగే శక్తి, ఓర్పు ఉన్నటువంటి వారికి ఈ సమస్యలు చాలా సులువుగా వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని అధిగమించగలుగుతారు. ఇక వేరువేరు రూపాలలో ఈ ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో ఓర్పు, సహనము, పట్టుదల కలిగినటువంటి వారు ఈ సంవత్సరం ఎక్కడైనా సరే నిలదొక్కుని మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. రైతులకు మొదటి పంట లాభదాయకంగా ఉంటుంది. వీరికి తెల్లని ధాన్యములు, ప్రత్తి, చెరకు, అలాగే అపరాల పంటలు అనుకూలిస్తూ ఉంటాయి. విద్యార్థులకు ఈ సంవత్సరము అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది. ఉన్నత విద్య కొరకై చేసేటటువంటి ప్రయత్నములు సఫలీకృతమవుతూ ఉంటాయి. ఉద్యోగార్థులకు మంచి అవకాశాలు కూడా వస్తాయి. వాటిని సద్వినియోగపరుచుకునేటటువంటి ప్రయత్నాలే వివేకమైనటువంటి లక్షణంగా కనిపిస్తుంది. ఇక కళాకారులకు, క్రీడారంగంలో ఉన్నటువంటి వారికి, రుణదాతలకు, నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వారికి గతంలో కంటే ప్రస్తుతం కొంత తగినటువంటి ప్రోత్సాహకరంగా పరిస్థితులు తగ్గిపోతూ ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి పదవులలో మార్పులు, చేర్పులు కనిపిస్తూ ఉంటాయి. స్త్రీలకు తమపై విశ్వాసము కొంత పెరగటం వలన ధైర్యంగా ఎంతటి సమస్యనైనా సరే అవలీలగా అధిగమించి అనుకున్నటువంటి ఫలితములు సాధించుకోగలుగుతారు. అవివాహితులకు తగినటువంటి సంబంధముల వలన విశేషమైనటువంటి వివాహ బంధములు ఏర్పడుతూ ఉంటాయి. ఈ రాశి వారికి కుజుడు, అలాగే కేతుగ్రహముల యొక్క అనుగ్రహం కొరకు గణపతిని, అలాగే సుబ్రహ్మణ్య స్వాములను ఆరాధించవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. పురుషులు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవటం, స్త్రీలు లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6, అనుకూలమైనటువంటి సంఖ్యలు 5, 7. ఈ రాశివారు వజ్రమును ధరించడం మంచిది. ఇక నక్షత్రముల ప్రకారంగా చిత్తా నక్షత్రం వారికి పగడము, స్వాతి నక్షత్రముల వారికి గోమేధికము, అలాగే విశాఖ నక్షత్రముల వారికి కనకపుష్యరాగము ఈ సంవత్సరం యోగిస్తుంది. ఇవి ఈ దుర్ముఖినామ సంవత్సరంలో తులారాశి వారి యొక్క గోచార ఫలములు. తదుపరి వృశ్చిక రాశి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీకమలాకరాయ నమః. శ్రీగురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ శ్రీ దుర్ముఖినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలములు. విశాఖ నక్షత్రంలో 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపి వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 2, ఖర్చు 8గా ఉండబోతున్నది. అలాగే రాజపూజ్యము 1, అవమానము 2గా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము గురుడు 11 ఆగస్టు 2016 వరకు రాజ్యస్థానమైనటువంటి సింహరాశి యందు, తదుపరి సంవత్సరం అంతయు కూడాను లాభస్థానమైనటువంటి కన్యారాశి యందు సంచరించును. శని 26/1/2017 వరకు జన్మరాశి అయినందుడు వృశ్చిక రాశి యందు, ఆ తదుపరి ద్వితీయ స్థానమైనటువంటి ధనుస్సు రాశి యందు సంచరించును. ఇక ఈ సంవత్సరం అంతయు కూడాను రాహువు దశమరాశి అయినటువంటి సింహరాశి యందు, కేతువు చతుర్థ స్థానమైనటువంటి కుంభరాశి యందు సంచరించును. కుజుడు 12 జూలై 2016 నుండి 18 సెప్టెంబరు 2016 వరకు జన్మరాశి యందు ఉంటుంటారు. ఇక ఈ రాశి వారికి ఈ సంవత్సరము గురుబలం ఉన్నప్పటికీ ఏలిన నాటి శనిగ్రహం యొక్క దోషం వలన రాహువు కేతువులు బలీయములు కాకపోవటం వలన మిశ్రమమైనటువంటి ఫలితములు పొందేటటువంటి అవకాశం జరుగుతుంది. ఆర్థికంగా వెసులుబాటు తనమును, అలాగే కీర్తి ప్రతిష్టల యందు ప్రతికూలతలు ఉండేటటువంటి అవకాశం ఉన్నది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఆశించినటువంటి పురోభివృద్ధి ఉండకపోవచ్చు. రాబడి తక్కువగా కూడా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. బ్యాంకుల నుండి రుణములు చేయవలసినటువంటి పరిస్థితులు కొంత అధికంగా కనిపిస్తూ ఉంటాయి. తొందరపడి కూడా ఎలాంటి పని చేసినప్పటికీ వృధా ప్రయత్నాలే తప్ప వాటి వలన ఆశించినటువంటి పనులు, ఆశించినటువంటి ఫలితములు, లాభములు పొందలేకపోతారు. అయితే బాగుగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవడం వలన కొన్ని రకమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం కూడా ఉన్నది. ఇక ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులకు పదోన్నతులు పొందటం కొంత అవకాశములు తక్కువగా ఉండేటటువంటి సూచన కూడా ఉన్నది. తమ పై అధికారుల వలన తగినటువంటి ప్రోత్సాహకాదులు తగ్గిపోవటం, ఆశించిన స్థాయిలో ఉండకపోవటం కొంత ఒత్తిడిని కలగచేస్తూ ఉంటుంది. శ్రమకు తగినటువంటి ఫలితములు దక్కలేనటువంటి బాధ కొంత ఈ వృశ్చిక రాశి వారిలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకు కఠినంగా శ్రమించినట్లయితే ఫలితం కొంతమేరకు సానుకూలంగా ఉండగలుగుతుంది. గతంలో ఈ వృశ్చిక రాశి వారు చేసినటువంటి ఏవైతే రుణములు ఉంటాయో వాటిని మొత్తంగా కాకుండా స్వల్పంగా తీర్చేటటువంటి ప్రయత్నములు చేసినట్లయితే అవి సానుకూలమవుతూ ఉంటాయి. ఇక రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము కష్టకాలంగా ఉంటుంది. ప్రజల యొక్క తిరస్కారమును చవిచూచేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇతర వృత్తుల వారికి, అలాగే ఫైనాన్సు, కాంట్రాక్టుదారులకు సామాన్యమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ధన నష్టం కలిగేటటువంటి సూచన కనిపిస్తుంది ఈ సంవత్సరం కొంత ఈ వృశ్చిక రాశి వారికి. ఈ రాశి స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగినటువంటి శ్రద్ధలు తీసుకోవాల్సినటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా చేయవలసిందిగా సూచన చేయటం జరుగుతుంది. బంధువుల వలన వేరువేరు రకాల కష్టాలకు, సమస్యలకు, ఇక్కట్లకు పాలయ్యేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది వృశ్చిక రాశి స్త్రీలకు. ఇక అవివాహితులైనటువంటి వారికి అతి కష్టం పైన ప్రయత్నముల వలన
వివాహం అయ్యేటటువంటి అవకాశాలు కొంతమేరకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశివారు శనిగ్రహమునకు జపాభిషేకములు చేసుకోవటం కూడా మంచిది. ఏలిన నాటి శనిదోష నివారణకు వేరు రకాలుగా ఆధ్యాత్మిక జపహోమ తర్పణాదులు యంత్రాదులు ధరించేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది. అంతేకాకుండా ఆపదుద్ధారక హనుమ స్తోత్రమును నిత్యము కూడా లేదా కనీసం శనివారం నాడైనా సరే పారాయణం చేసుకోవటం పఠించటం ఎంతైనా అవసరం. ఇక ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9, అనుకూలమైనటువంటి సంఖ్యలు 1, 2, 3. ఈ రాశ్యాధిపతి కుజుడు కాబట్టి పగడము, అలాగే విశాఖ నక్షత్రం వారు కనకపుష్యరాగమును, అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలమును, జ్యేష్ఠ నక్షత్రం వారు జాతి పచ్చను ధరించటం ఎంతైనా అవసరము, మేలును కూడా కలుగజేస్తుంది. ఇవి ఈ శ్రీ దుర్ముఖినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలములు. తదుపరి ధనుస్సు రాశి వారి యొక్క గోచార ఫలములు తెలుసుకుందాం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీకమలాకరాయ నమః. శ్రీగురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ శ్రీ దుర్ముఖినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సర రాశి ఫలం కార్యక్రమంలో ధనుస్సు రాశి వారి యొక్క గోచార ఫలాలు. ధనుస్సు రాశి మూలా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో మొదటి పాదం వరకు కూడా ధనుస్సు రాశికి చెందుతారు. అంటే మూలా నక్షత్రంలో 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో మొదటి పాదం వరకు ధనుస్సు రాశికి చెందుతారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, ఖర్చు 14గా ఉండబోతున్నది. రాజపూజ్యం 4, అవమానం 2. ఈ రాశి వారికి గురుడు 18 సారీ రిపీట్. ఈ రాశి వారికి గురుడు 11 ఆగస్టు 2016 వరకు భాగ్యస్థానమైనటువంటి సింహరాశి యందు, తదుపరి రాజ్యస్థానమైనటువంటి కన్యారాశి యందు సంచరించును. శని 26 జనవరి 2017 వరకు వ్యయస్థానమైనటువంటి వృశ్చిక రాశి యందు, అలాగే పిదప జన్మరాశి అయినటువంటి ధనుస్సు రాశి యందు సంచరించును. ఈ సంవత్సరం అంతయు కూడా రాహువు భాగ్యస్థానమైనటువంటి సింహరాశి యందు, కేతువు తృతీయ స్థానమైనటువంటి కుంభరాశి యందు సంచరించును. ఇక కుజుడు 18 సెప్టెంబరు 2016 నుండి 1 నవంబరు 2016 వరకు కూడా జన్మరాశి యందు సంచరిస్తారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఏలిన నాటి శని దోషం కొంత బలంగా అధికంగా ఉండటం వలన ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యంగా కూడా సమస్యలు వేరు రూపాలలో ఎదుర్కొనవలసి వస్తుంది. అంతేకాకుండా ఇతరులకు ఆర్థిక, సామాజిక విషయములందు మీరు హామీలు అనగా జామీనులు ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో 1-2 సార్లు చాలా జాగ్రత్తగా ఆలోచించి సంతకాలు పెట్టవలసినటువంటి సూచన చేయటం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు మీరు ఒకరికి జామీనుగాను లేదా హామీలు ఇచ్చేటటువంటి ప్రయత్నాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఇక
ఏ ప్రయత్నమైనప్పటికీ కూడా శ్రద్ధతో చేయటం వలన తగినటువంటి విధంగా ఫలితాలను పొందేటటువంటి అవకాశాలు కొంతమేరకు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార అలాగే పారిశ్రామిక రంగముల యందు తగినటువంటి శ్రద్ధను చూపటం అవసరంగా కనిపిస్తుంది. ఇక ధనుస్సు రాశి వారు కార్మికుల విషయంలో కొంత ఉదారంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. తగినటువంటి ప్రతిఫలములు పొందేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మీ క్రింది స్థాయి ఉద్యోగ పనివారుల విషయంలో కొంత గౌరవ భావంతో, ప్రేమ ఆప్యాయ అభిమాన అనురాగాలతో కనుక వ్యవహరించినట్లయితే వారితో మీకు సాన్నిహిత్యం పెరుగుతూ ఉంటుంది. మీకున్నటువంటి గౌరవ మర్యాదలు మరింతగా కూడా పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. తత్ఫలితంగా కొన్ని విషయాల్లో మీకు లాభాలు సంతోషాదులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులకు ఓర్పు సహనము అలాగే కష్టించి పనిచేసేటటువంటి తత్వము అలాగే అధికారులు లేదా యజమానుల యొక్క గుర్తింపు పొందేటటువంటి అవకాశం చాలా హెచ్చుగా జరుగుతూ ఉంటుంది. ఇక ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అభద్రతా భావాల నుండి కొంత బయటపడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. స్త్రీ ఉద్యోగస్తులకు గౌరవము అలాగే భద్రతలు కూడా లభించేటటువంటి అవకాశం సూచన ఉన్నది. ఆర్థికంగా వెనకబడినప్పటికీ గౌరవ మర్యాదల విషయంలో, పరపతి విషయంలో అలాగే పూజ్యతల విషయంలో కొంత ఉన్నతిని పొందగలుగుతారు ధనుస్సు రాశివారు. ఇక ఈ సంవత్సరము వ్యవసాయదారులకు మొదటి పంట కొంత ధనరాబడి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయటం, అలాగే రెండవ పంట కాలంలో ప్రకృతి వైపరీత్యాల వలన ఆశించినటువంటి దిగుబడిని పొందలేకపోవటం కొంత మిశ్రమంగా ఉంటుంది. అంటే మొదటి పంట కాలం అనుకూలంగాను, రెండవ పంట కాలము కొంత ప్రతికూలంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి విద్యార్థులు కఠినమైనటువంటి శ్రమచే సరైనటువంటి ఫలితాలను సాధించుకోగలుగుతారు. రాజకీయవాదులకు ఈ సంవత్సరం కొంత కష్టకాలంగా ఉండబోతున్నది. ఇతరమైనటువంటి వృత్తుల వారికి, ఫైనాన్సు మరియు కాంట్రాక్టుదారులకు ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితి సాధారణంగానే అంతంత మాత్రంగానే ఉండబోతున్నది. ఇక కోర్టు వ్యవహారముల యందు ఆశించినటువంటి ఫలితములు పొందలేకపోతారు. ఈ రాశి స్త్రీలు ఆరోగ్య విషయంలో ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. కాబట్టి స్త్రీలు ఈ సంవత్సరంలో కొంత ధనురాశికి సంబంధించినటువంటి వారు ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. బంధువులతో కలహములు, కొంత సమస్యలు వచ్చేటటువంటి సందర్భాలు సూచనగా కనిపిస్తున్నాయి. అవివాహితులైనటువంటి వారికి ఈ సంవత్సరము కళ్యాణ యోగం చక్కగా ఉంటుంది. ఇక ఈ రాశి శని వేరు రూపాలలో ఈ రాశివారు శనికి అలాగే రాహుకు, కేతువుకు, కుజగ్రహ సంబంధమైనటువంటి దోష నివారణ కొరకై జప, హోమ, దానాది పూజలను ఆచరించడం కూడా మంచిది. ఇక శ్రీ సాయినాథుని యొక్క గురుచరిత్ర పారాయణం చేసుకోవటం, శ్యామలాదండకమును స్తోత్రమును పారాయణం చేసుకోవటం, రామరక్షా స్తోత్రములను పఠించవలసినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 3. ఇక ఇతరమైనటువంటి అనుకూల సంఖ్యలు 1, 2, 9గా ఉంటాయి. ఇక వీరికి రాస్యాధిపతి గురుడు కాబట్టి కనకపుష్య రాగం ఈ సంవత్సరం యోగిస్తుంది. మూలా నక్షత్రం వారు వైఢూర్యమును, పూర్వాషాఢ నక్షత్రం వారు వజ్రమును, ఉత్తరాషాఢ నక్షత్రమును కెంపును ధరించవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇవి ఈ దుర్ముఖి నామ సంవత్సర రాశి ఫలాల కార్యక్రమంలో ధనుస్సు రాశి వారి యొక్క గోచార ఫలములు. తదుపరి మకర రాశి వారి యొక్క గోచార ఫలములు. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీకమలాకరాయ నమః. శ్రీగురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరంలో రాశి ఫలాల కార్యక్రమంలో మకర రాశి వారి యొక్క గోచార ఫలములు. ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదములు, అలాగే శ్రవణ నక్షత్రంలో 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రంలో 1, 2 పాదములు మకర రాశికి చెందుతారు. మకర రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 8, ఖర్చు 8గా ఉంటుంది. రాజపూజ్యం 7, అవమానం 2గా ఉంటుంది. ఈ రాశి వారికి గురుడు 11 ఆగస్టు 2016 వరకు అష్టమ స్థానమైనటువంటి సింహరాశి యందు, ఆ తదుపరి భాగ్యస్థానమైనటువంటి కన్యారాశి యందు సంచరించును. శని 26 జనవరి 2017 వరకు లాభస్థానమైనటువంటి వృశ్చిక రాశి యందు, అటు పిమ్మట సంవత్సరం అంతయు కూడా వ్యయస్థానమైనటువంటి ధనురాశి యందు సంచరించును. ఈ సంవత్సరం అంతయు కూడా రాహువునకు అష్టమ స్థానమైనటువంటి సింహరాశి స్థితి కాగా, కేతువుకు ద్వితీయ స్థానమైనటువంటి కుంభరాశి యందు సంచారం జరుగును. ఇక కుజుడు 1 నవంబరు 2016 నుండి 11 డిసెంబరు 2016 వరకు జన్మరాశి యందు ఉచ్చస్థుడై ఉండటం వలన భూ గృహాది అలాగే స్థిరాస్తులను వృద్ధి చేసుకునే సందర్భాలు అధికంగా కనిపిస్తుంది. ఆగస్టు 11 వరకు గురునికి అష్టమ స్థానమైనటువంటి స్థితి చేత ఆర్థిక వ్యవహారాలకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ కాలంలో నూతన కార్యక్రమాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు నూతన వెంచర్స్కు విఘాతం ఏర్పడేటటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ తదుపరి భాగ్యస్థాన స్థితి వలన పైన మనం ఏదైతే చెప్పుకున్నామో ఆ వ్యవహారములకు వ్యతిరేకంగా సంభవాదులు సంభవిస్తూ ఉంటాయి. రావలసినటువంటి ధనమును కానీ మొండి బాకీలు కానీ వసూలు అయ్యేటటువంటి అవకాశాలు కొంత అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. 2017 జనవరి 26 నుండి ఏలిన నాటి శని దోషం ఈ రాశి వారికి ప్రారంభమవుతూ ఉంటుంది. ఇది 7.5 సంవత్సరముల యొక్క కాలం కూడా ఉంటుంది. ఆరోగ్యం విషయంలోనూ ఆర్థిక విషయంలో కూడా కుటుంబ సభ్యుల సంబంధమైనటువంటి సమస్యల విషయంలో కూడా పూర్తి శ్రద్ధను చూపటం చాలా చాలా మంచిది, అవసరం కూడా. వ్యాపారములు మంచిగా జరిగినప్పటికీ ఏదో ఒక రకమైనటువంటి వెలితి, ఆందోళన మనస్సును కొంత ప్రశాంతంగా ఉంచకపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు తగినటువంటి ప్రాధాన్యత, ప్రాంతములకు బదిలీలు జరిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రమోషన్సు అలాగే ఇంక్రిమెంట్లు కూడా వచ్చేటటువంటి అవకాశం, పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. విద్యార్థులకు తగినటువంటి శ్రద్ధ అలాగే వేరు రూపాలలో ఆలోచనలు మంచి దృక్పథంతో ఉంటూ ఉంటాయి. వేరు రూపాలల్లో ఈ విద్యార్థులు తగినటువంటి శ్రద్ధ, కష్టపడేటటువంటి మనస్తత్వాన్ని కనుక చూపెట్టలేకపోయినట్లయితే ఫలితములు ఆశించిన స్థాయిలో కూడా ఉండకపోవచ్చు. వ్యవసాయదారులకు ఈ సంవత్సరము సామాన్యమైనటువంటి రీతిలో పంటల యొక్క దిగుబడి, రాబడి వస్తూ ఉంటాయి. ఇక కళాకారులకు, ఇతరమైనటువంటి వృత్తుల వారికి గతంలో వలె ఇప్పుడు కూడా రాబడి, ఖర్చులు సమానంగా ఉండేటటువంటి అవకాశం ఉన్నాయి. స్త్రీలకు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు, వైద్య సంబంధమైనటువంటి సేవలు, ఔషధ సేవ సంబంధమైనటువంటి సేవనాదులు ఉంటూ ఉంటాయి.
భద్రత విషయంలో తప్పనిసరిగా స్త్రీలు శ్రద్ధను చూపవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. అభద్రత భావమునకు చోటివ్వకుండా మంచి సానుకూలమైనటువంటి దృక్పథంతో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. పెరిగితనాన్ని వదిలి ముందుకు చైతన్యవంతంగా సాగేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి శని రాహువుల యొక్క దోష నివారణకు శనికి అలాగే రాహువునకు జపహోమ తర్పణ దానాదులు చేయవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. ఏలిన నాటి శని దోష నివారణకు చక్కనైనటువంటి యంత్రాదులు చక్కనైనటువంటి పూజాదులు నిర్వర్తించుకోవటం, దశరథ ప్రోక్త శని స్తోత్రమును పఠించడం అవసరంగా కనిపిస్తుంది. అంతేకాకుండా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని కూడా పఠించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8, అలాగే అనుకూలమైనటువంటి సంఖ్యలు 4, 5, 9. అంతేకాకుండా వీరికి రాస్యాధిపతి శని కాబట్టి ఇంద్రనీలం అనుకూలించగలుగుతుంది. ఇక నక్షత్రముల ప్రకారంగా కనుక గమనించి ఆలోచించినట్లయితే ఉత్తరాషాఢ వారికి కెంపు, శ్రవణ నక్షత్ర జాతకులకు ముత్యము, ధనిష్ఠా నక్షత్రం వారికి పగడము యోగించగలుగుతుంది. ఇవి ఈనాటి శ్రీ దుర్ముఖి నామ సంవత్సర రాశి ఫలాల కార్యక్రమంలో మకర రాశి వారి యొక్క గోచార ఫలములు. తదుపరి కుంభరాశి వారి యొక్క గోచార ఫలాలు. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీకమలాకరాయ నమః. శ్రీగురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సర రాశి ఫలాలు, కుంభరాశి వారి యొక్క గోచార ఫలాలు ఇప్పుడు తెలుసుకుందాం. ధనిష్ఠా నక్షత్రంలో 3, 4 పాదాలు, శతభిష నక్షత్రంలో 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాలు కలిపి కుంభరాశికి చెందుతారు. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 8 గాను, ఖర్చు 8 గాను ఉండబోతున్నది. రాజపూజ్యము 3, అవమానం 5గా కూడా ఉంటుంది. కాబట్టి గౌరవ మర్యాదల విషయంలో కుంభరాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి గురుడు 11 ఆగస్టు 2016 వరకు సప్తమ స్థానమైనటువంటి సింహరాశి యందు, ఆ తదుపరి సంవత్సరం అంతా కూడాను అష్టమ రాశి అయినటువంటి కన్యారాశి యందు సంచారం జరుగును. శని 26 జనవరి 2017 వరకు కూడా దశమస్థానమైనటువంటి వృశ్చిక రాశియులను, అనంతరం లాభస్థానమైనటువంటి ధనుస్సు రాశి యందు సంచరిస్తారు. ఈ సంవత్సరం అంతయు కూడా రాహువు సప్తమ స్థానమైనటువంటి సింహరాశి యందు, అలాగే కేతువు జన్మరాశి అయినటువంటి కుంభరాశి యందు సంచరిస్తారు. ఇక ఈ సంవత్సరము కుజుడు 11 డిసెంబరు 2016 నుండి 20 జనవరి 2017 వరకు జన్మరాశి అయినటువంటి కుంభరాశి యందు సంచరించటం వలన వేరువేరు రూపాలలో ఈ కాలంలో వాహన సంబంధమైనటువంటి అంశాల్లో వాటిని నడపడంలోనూ ప్రయాణ విషయంలోనూ కూడా చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. వేరువేరు రూపాల్లో పరిస్థితుల్లో కొంత ఇబ్బందులు ప్రమాదములు జరిగేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి ఈ సంవత్సరము గత సంవత్సరం కంటే కొంత భిన్నంగా ఉంటుంది. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండటం,
ఇతరులకు హామీలుగా ఉండటం అంత మంచిది కాదు. కాబట్టి వ్యక్తిగత విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ ఇతరుల యొక్క అవసరం లేనటువంటి విషయాలకు దూరంగా ఉండాలి. ఇతరులకు హామీలు ఇవ్వకుండా కూడా ఉండటం మంచిది. అంతేకాకుండా ఈ రాశివారు పోనీలే ఎవరికో ఒకరికి సహాయం చేద్దాం అని చెప్పేసి మంచికి పోయినట్లయితే అది చెడుగా ప్రవర్తించడం, చెడుగా భావనలు కలగటం, చెడు ఫలితములు వచ్చేటటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉమ్మడి వ్యాపారముల యందు అలాగే భాగస్వాముల మధ్య కొంత వివాదములు ఏర్పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యాపారములు సొంతంగా నిర్వహించుకోవటం వలన కొంతమేరకు లబ్ధి చేకూరుతూ ఉంటుంది. కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లేటటువంటి సందర్భాలు కొంత అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఇక పరోక్షంగా వేరు రకాలుగా విమర్శలను ఎదుర్కొంటూ ఉంటారు కుంభరాశి వారు. అంటే మీ ఎదుట మిమ్మల్ని ఏమీ అనకుండా ఉన్నప్పటికీ మీరు వెళ్ళిన తర్వాత ఆ పక్కవారితో మీ పైన కొంత అసత్యపు ప్రచారాలు చేస్తూ మీకున్నటువంటి గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ మీకున్నటువంటి విలువలను తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక వేరు రూపాలలో రుణదాతల నుండి కొంత ఎక్కువగా ఒత్తిడి అధికమవుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు తమ యొక్క పై ఆఫీసరులచే మాటలు పడేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా బదిలీలు, ఇంక్రిమెంట్లు, పదోన్నతుల విషయంలో కొంత ఆలస్యం అయినప్పటికీ అంతిమంగా విజయాలను సాధించుకోగలుగుతారు. వ్యవసాయదారులకు 2 పంటలు చక్కగా సవ్యంగా ఫలిస్తూ ఉంటాయి. కుంభరాశి వారు వ్యవసాయదారులుగా ఉన్నట్లయితే వారికి ఈ సంవత్సరం నువ్వులు, అలాగే నల్లని ధాన్యములు, శనగ, మినుము పంటలు ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా అధికమైనటువంటి ఫలాలను ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది. గతంలో చేసినటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో వాటి నుండి విముక్తులు కూడా కాగలుగుతూ ఉంటారు. విద్యార్థులకు యత్నించినటువంటి విధంగా ఫలితములు లభించగలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఎంతో కొంత వేరు రూపాలలో ఇతర వృత్తుల వారికి, ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారులకు, కాంట్రాక్టుదారులకు ఖర్చు పెట్టినటువంటి సొమ్ముకు సమానంగా ఆదాయ మార్గాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. ఇక కళాకారులకు, సినీ, టీవీ టెక్నీషియన్లకు ఈ సంవత్సరం కొంతమేరకు ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి, అవకాశాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. అయితే అంతే మొత్తంగా దానికి సమానంగా కూడా ఖర్చులు కూడా ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో మరి దురదృష్టం అని చెప్పవచ్చు ఏమో, కానీ అంది వచ్చినటువంటి అవకాశాలు వెంటనే జారిపోతూ ఉంటాయి, బాధపడుతూ ఉంటారు, మదన పడుతూ ఉంటారు. స్త్రీలకు ఈ సంవత్సరం ఆర్థిక స్వావలంబన చక్కగా చేకూరుతూ ఉంటుంది. అన్ని విషయంలో కూడా వీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ధైర్యంగా ముందు చక్కగా వెళ్ళి అనుకున్నటువంటి పనులు, అనుకున్నటువంటి కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. ఇక ఈ రాశి వారికి గురుడు, కుజుడు, అలాగే కేతు యొక్క గ్రహాల స్థితి ప్రతికూలంగా ఉండటం వలన వాటి యొక్క శుభదృష్టి కొరకై, అలాగే వాటి యొక్క మంచిది చక్కని వీక్షణ కొరకై లక్ష్మీ గణపతి హోమము తరచుగా చేసుకోవటం మంచిది. అంతేకాకుండా శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవటం, నవగ్రహ శాంతి సంబంధమైనటువంటి జప, హోమ, తర్పణాది కార్యక్రమాలు చేసుకోవటం ఎంతైనా అవసరంగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8, అనుకూల సంఖ్యలు 4, 5, 9. వీరికి శని రాశ్యాధిపతి కాబట్టి వీరికి ఇంద్రనీలం చక్కగా యోగించగలుగుతుంది. ధనిష్ఠా నక్షత్రముల వారికి చక్కగా పగడము, శతభిష నక్షత్రముల వారికి గోమేధికము, అలాగే పూర్వాభాద్ర నక్షత్ర జాతకముల వారికి కనక పుష్యరాగములు అనుకూలించగలుగుతాయి. ఇవి ఈ దుర్ముఖినామ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క గోచార ఫలములు. తదుపరి మీనరాశి వారి యొక్క గోచార ఫలములు తెలుసుకుందాం.
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీకమలాకరాయ నమః. శ్రీగురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క గోచార ఫలములు. పూర్వాభాద్ర నక్షత్రంలో 4వ పాదము, అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4 పాదాలు, రేవతి నక్షత్రంలో 4 పాదాలు కలిపి మీనరాశికి చెందుతారు. మీనరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 5, వ్యయము 14గా ఉండబోతున్నది. రాజపూజ్యము 6, అవమానం 5గా ఉంటుంది. ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరము గురుడు 11 ఆగస్టు 2016 వరకు షష్టమ స్థానమైనటువంటి సింహరాశి యందు, ఆ తదుపరి సప్తమ స్థానమైనటువంటి కన్యారాశి యందు సంచరించును. శని 26 జనవరి 2017 వరకు కూడా భాగ్యస్థానమైనటువంటి వృశ్చిక రాశి యందు, ఆ తదుపరి దశమ స్థానమైనటువంటి ధనురాశి యందు సంచరించును. ఇక ఈ సంవత్సరం అంతయు కూడా రాహువు షష్ఠ స్థానమైనటువంటి సింహరాశి యందు, కేతువు వ్యయస్థానమైనటువంటి కుంభరాశి యందు సంచరించును. కుజుడు 20 జనవరి 2017 నుండి 1 మార్చి 2017 వరకు జన్మరాశి అయినటువంటి మీనరాశి యందు సంచరించును. ఈ రాశి వారికి ఈ సంవత్సరము మేలుగానే ఉండబోతున్నది. ఆర్థికపరమైనటువంటి విషయముల యందు కొన్ని మెలకువలు అవసరంగా కనిపిస్తూ ఉన్నాయి. అలా ఉండాలి. కుటుంబ విషయంలో చక్కనైనటువంటి స్వాంతన, సానుకూలమైనటువంటి వాతావరణం ఉండగలుగుతుంది. ఇక సంతాన సంబంధమైనటువంటి అంశంలో ఆదరాభిమానములు చక్కగా పొందగలుగుతూ ఉంటారు. వృత్తి, వ్యాపార, పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వారికి కొంతమేరకు ఆందోళన ఉండేటటువంటి సందర్భాలు సూచనగా కనిపిస్తున్నాయి. ఆర్థికాది విషయంలో నిక్కచ్చిగా ఉండేటటువంటి నియమాలు పాటించడం కూడా మంచిది. ఎందుకంటే ఆర్థిక విషయాల్లో మీరు నిర్లక్ష్యపు ధోరణితో కనుక వ్యవహరించినట్లయితే అవి నష్టములుగా కూడా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక నూతన వ్యాపారములు ప్రారంభించటము, వాటిని నిర్వర్తించడం కూడా కొంతమేరకు మంచి కాలంగా చెప్పవచ్చు. అంతేకాకుండా మిత్రుల యొక్క సహాయ సహకారాదులు వ్యాపార వ్యవహారిక విషయంలో మీకు చక్కగా కలిసి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఉద్యోగస్తులకు పై అధికారులతో ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోవటం, సఖ్యతమైనటువంటి వాతావరణం ఏర్పడటం, అనుకూలమైనటువంటి ప్రదేశాలకు బదిలీలు జరగటం కొన్ని సందర్భాల్లో కనిపిస్తూ ఉంటాయి. కాంట్రాక్టుదారులకు బిల్లులు చెల్లింపు విషయంలో కొంత జాప్యం కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఫైనాన్స్ వ్యాపారం చేసేటటువంటి వారికి, ఇతరమైనటువంటి వృత్తుల వారికి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి యోగదాయకంగా ఉంటుంది. అనుకోనటువంటి ఖర్చులు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. వ్యవసాయదారులకు మొదటి పంట కొంత సామాన్యంగా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా రెండవ పంటను కొన్ని సందర్భాల్లో నష్టపోయేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేయటం జరుగుతుంది. చదివినటువంటి విషయం విద్యార్థులకు తమ యొక్క చదువుల యందు ఏదైతే శ్రద్ధ ఉంటుందో ఆ శ్రద్ధను కొంత ఎక్కువగా అలవర్చుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బద్ధకము, అలాగే చదివినటువంటి విషయాలు సరైనటువంటి సమయానికి గుర్తు రాకపోవటం సందర్భానుసారంగా కనిపిస్తూ ఉంటుంది. చదివినటువంటి విషయం సరైనటువంటి కాలంలో జ్ఞప్తికి రాకపోవటం వలన
పరీక్షల యందు తగినటువంటి విధంగా ఆశించినటువంటి స్థాయిలో ఉత్తమమైనటువంటి మార్కులను సాధించలేకపోతారు. టీవీ మరియు సినిమా కళాకారులకు ఈ సంవత్సరము ప్రోత్సాహకాలు సామాన్యంగా ఉండబోతున్నాయి. ఇక ఈ రాశి స్త్రీలకు దాంపత్య జీవనంలో సుఖ సంతోషాదులు ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఈ రాశి అవివాహితులకు ఈ సంవత్సరము వివాహయోగం కనిపిస్తూ ఉంటుంది. సంతాన సౌఖ్యం కూడా ఉంటుంది. ఈ రాశివారు ఈ సంవత్సరం మరింత అనుకూలతలు పొందేటటువంటి క్రమంలో కుజగ్రహానికి కేతుగ్రహానికి జపహోమ తర్పణ దానాదులు చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అంతేకాకుండా శ్రీ సాయి సచ్చరితను పఠించటం పారాయణం చేసుకోవటం కూడా మంచిది. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయటం లేదా వినటము, ఆదిత్య హృదయమును పారాయణం చేయటం లేదా వినటం వలన చక్కనైనటువంటి మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. ఆరోగ్యం కూడా లాభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ పైన చెప్పినటువంటి ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవటం వలన చక్కనైనటువంటి ఐశ్వర్యాన్ని కూడా పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. వీరికి ఈ సంవత్సరము అదృష్ట సంఖ్య 3. అంతేకాకుండా ఇతరమైనటువంటి అనుకూల సంఖ్యలు 1, 2, 9. వీరికి రాశ్యాధిపతి గురుడు కాబట్టి ఈ మీనరాశి వారికి కనక పుష్యరాగం యోగించగలుగుతుంది. ఇక నక్షత్రముల ప్రకారంగా కనుక గమనించినట్లయితే ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఇంద్రనీలము, రేవతి నక్షత్ర జాతుల వారికి నక్షత్రముల వారికి జాతిపచ్చ యోగించగలుగుతూ ఉంటుంది. విశేషమైనటువంటి ఈ గోచార ఫలాల్లో చెప్పినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు కూడా పండితుల వారిని మరి ఒకసారి అడిగి సమయానుకూలంగా చేయవలసినటువంటి పూజా కార్యక్రమాలు, సమయానుకూలంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను పాటిస్తూ మీ యొక్క జీవితంలో ఉన్నతిని సాధించాలని, అభివృద్ధి పదంలో ఈ సంవత్సరం అంతా కూడా మీరు చక్కనైనటువంటి శుభ ఫలితాలు పొందాలని చెప్పేసి మరి ఒక్కసారి ఆశిస్తూ, ఇవి ఈ దుర్ముఖి నామ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క గోచార ఫలములు. ఓం స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.